ఈ ఆకుకూర అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు భయం. కానీ పెద్దయ్యాక తెలిసింది ఇది సూపర్ పవర్ ఆకులే అని. అదేనండి మునగాకు. దీన్ని ఎలా తిన్నా సరే 100 జబ్బులకు సొల్యూషన్. ఈ మునగాకు కూరకి మంచి రుచి ఇవ్వడానికి ఒక కప్పు పెసరపప్పుని కడిగి, ఒక గ్లాస్ నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత మునగాకును కూడా 1, 2 సార్లు బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఈలోగా పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి కొంచెం పలుకు ఉండగానే ఉడికించుకొని నీళ్ళని ఒక గిన్నెలోకి వార్చుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ వేసి వేగాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకున్న కొద్దిగా తాలింపుని తీసి ఈ పెసరపప్పు వాచుకున్న నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఈ తాలింపు వేసుకోవాలి. అన్నంలోకి కట్టుచారులాగా చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న మునగాకుని తాలింపులో వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసి కూరకు సరిపడా సాల్ట్, ధనియాల పొడి, పసుపు, ఒక అర స్పూన్ కారం వేసి కూరని బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి. షుగర్ని కంట్రోల్లో ఉంచి జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎముకల్ని స్ట్రాంగ్గా చేసే ఇలాంటి మునగాకుతో 100 లాభాలుంటాయి. ఈ మునగాకు రెసిపీ వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.